ఏమయ్యా కూరకి ఏమన్నా తెస్తానండి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అంటే అలాగే అబద్ధిశాయమా అక్కడ ఏటపోతనికి వస్తున్నారు తీసుకొచ్చాను. నువ్వు కలగలిపేయకుండా ఇదివరకు గోగారాయి కలుపుతావు కదా, అచ్చగా లేతపోతే మాసం తీసుకొచ్చాను. అచ్చ కల్తీ లేకుండా దీంట్లో కలగలిపేయకుండా ఉండు. అట్లయితే ఏట మాసం తెచ్చావు. అందరికీ నమస్కారం. ఈ రోజు మా ఆయన ఏటకూర తీసుకొచ్చాడు. దాంట్లో సరుకులు చెబుతాను చూడండి. కిలో ఏట మాంసం తీసుకున్నాము. దాంట్లో కావాల్సిన సరుకులు చెబుతాను చూడండి. మంచి నూనె, 1/2 చెంచా పసుపు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 4 చెంచాలు గసగసాలు, ఒక 50 గ్రాముల కొబ్బరి, ఒక 25 గ్రాముల అల్లం, 3 చెంచాలు ధనియాలు, 5 లవంగాలు, 2 దాచిన చెక్కలు, 2 చిన్నులపాయ రెబ్బలు, 2 పెద్దలపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర. కూర వండుతాను రండి. ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి. ముందుగా మసాలాలు నూరుకుందాం. ధనియాలు వేయమ్మ ముందు. ఇప్పుడు లవంగాలి, ఇప్పుడు దాచిన చెక్క వేయమ్మాయి. ఏయ్ ఇప్పుడు చిన్నపాయలు వేయమ్మా. నలిపోయింది, తీసేసుకుందాం. అలా నూరుకుందాం. కొబ్బరి, ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. మెత్తగా నూరు. తీసేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా నూరుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇట్లా నూరు వేసుకుంటాం మూలాన కూర రుచిగా ఉంటుంది. కోసేసుకుంటారు కానీ అట్లా కోసేసుకోకూడదు. రుచితనం అనేది ఇది తెలిసిద్ది అనమాట. ఇయ్యమ్మ నలిగిపోయింది, తీసేస్తా. పొయ్యి అంటే ఇచ్చేయి. దాకా పెట్టుకుని కూర వండుకుందాం. దాకా వేడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, పసుపు వేసుకుందాం. రెండు బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు వేసుకుందాం. కొబ్బరి, అల్లము, గసగసాలు నూనె పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు మాంసం వేసుకుందాం. ఈ ప్యాట్నే 10 నిమిషాలు ఉడకనిద్దాం. పది నిమిషాలు అయింది, మూత తీసి చూసుకుందాం. ఇగో దీంట్లో నీరంతా చూడండి ఎట్లా ఇనిగిపోయి నూనె తెట్లాగా పైకి రావాలన్నమాట. అప్పుడు రుచిగా ఉంటుంది అన్నమాట కూరకి. ఇందాక నూనె పెట్టుకున్న పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మగ్గేదాకా 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇందాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయింది అనమాట. 1 నిమిషం మూత పెట్టుకుందాం అందరికి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు కారం వేసుకుందాం. 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఉప్పు మనగానే నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. రెడీ అయిపోయింది. పై మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి దించేసుకుందాం.
ఏమా ఏట్టుకోర్రాని ఏట్టుకోర్రాని సూపర్ సాయమ్మా. అబ్బా బాగుందా నాన్న? బాగుంటావా చూడు అసలు. అందరికీ నమస్కారం అండి. 1 కేజీ మటన్ తీసుకున్నాను అనమాట మా అమ్మ. సువాసన అయితే చాలా బాగుంది. మా అమ్మ పెట్టాను ముద్ద. మా నాన్న తిని సూపర్ అన్నాడు. ఇప్పుడు నేను కూడా తిని చూస్తాను అనమాట ఏ విధంగా ఉంది ఏంటో. నాన్ వెజ్ లో పేరు పెట్టక్కలేదండి మా అమ్మకి, దుమ్ము దులిపేసిన అంతే. బాగుండేవమ్మా. వాసనకే తినాలనిపిస్తుంది. బాగుంది సాయమ్మా. మా నాన్న పొద్దున్నే పని పెట్టుకెళ్ళి తెచ్చినట్టున్నాడండి. ఏనా కాకరకాయలు ఇది వద్దామని వెళ్ళాను స్వామి. అమ్మ పచ్చడి పడతానంటే అందులో మంచి పోతిని అప్పుడే కోసారు. నీకు పోతిని కోసినా చేపలు చేసినా మనకు ఆగదుగా, అవి తేవాల్సిందేగా. అప్పటి నుంచి కాకరకాయ సంగతి తర్వాతలే మా కూర తీసుకొచ్చా. మంచి టేస్ట్ వచ్చిందండి. ఉల్లిపాయలు చూశారు కదా, మా అమ్మ రోట్లో నూరేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది అనమాట. అలా నూరేసుకుంటే కూర అంటే డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. చాలా తినడానికి కమ్మగా ఉండిద్ది అనమాట. ఒక రకమైన వాసన వచ్చింది, కమ్మగిన వాసన. అద్భుతంగా ఉండేవు. 1/2 కేజీ చేద్దాం అనుకున్నా. 1/2 కేజీ చేస్తే మళ్ళీ నువ్వు చేసే వంటకి 1/2 కేజీ నాకే చాలదు. 1 కేజీ తెచ్చా. మా నాన్న అంటాడు కానీ మా నాన్న మేమందరం తిన్నాకే తింటాడండి. ఆయనకి పెద్ద ఉండదు అనమాట. ఏదన్నా ఈ నాన్ వెజ్ తెచ్చి మేము పిల్లలు తింటామని చెప్పి తెస్తాడు. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా అంతే. చాలా మంది కామెంట్లు పెడుతున్నారండి, అన్న అగ్రికల్చర్ వీడియోలు కూడా ఆల్టర్నేట్ గా పెట్టండి. పెడుతున్నామండి. నేను దాదాపు ఇప్పుడు 20 పైర్ల పైన వీడియోలు చేశాను అనమాట. అదే విధంగా దాదాపు 40 వీడియోల పైన అగ్రికల్చర్ గురించి చేశాను. పోతే ఈ 2-3 సంవత్సరాల నుంచి ఈ వరదల మూలాన బాగా మేము లాస్ లో ఉన్నామండి. ఇప్పుడిప్పుడే పంటలు ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. మనం మొదలు పెట్టిన తర్వాత ఆపటం అంటే ఏది జరగదనమాట. ప్రతి ఒక్క పంట కూడా ఖచ్చితంగా వీడియో వచ్చిందండి. ప్రతి ఒక్కరికి కూడా అగ్రికల్చర్ ఎంత సింపుల్ గా చేసుకోవాలి, ఎంత ఖర్చు తక్కువతో చేసుకోవాలి కూడా ఆల్రెడీ వీడియోలు చేసాము, ఇంకా వస్తాయి కూడా. నెక్స్ట్ చిక్కుడుకాయ తోట గురించి మొత్తం క్లియర్ గా వీడియోలు మొత్తం వస్తాయి అనమాట. ఇప్పుడైతే మా అమ్మ మటన్ కర్రీ వండారండి, చాలా బాగుంది. ఇదే విధంగా వండుకు చూడండి ఎలా ఉంది. ఈసారి నా వీడియోలో కామెంట్ పెట్టండి. చూశారు కదండి, లేట్ అయినా కానీ మనం చేసే ప్రతి ఒక్క వీడియో నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండిద్దండి. ఏదో ఒకటి ఉపయోగపడే విషయం లేకుండా అయితే మా వీడియో అయితే తీయమండి. ఖచ్చితంగా అది నలుగురు ఉపయోగపడే విధంగానే ఉండిద్ది. అది అగ్రికల్చర్ అయినా ఫుడ్ వీడియో అయినా సరే. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.